లైఫ్ అండ్ డెత్, జీవము మరణము. ప్రసంగి 9:11-12. మరియు నేను ఆలోచింపగా ఆ, సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయమొందరు, జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు, తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులెరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు, అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారును చిక్కుపడుదురు. ఒకసారి 11 నుంచి చూద్దాం. మరియు ఎవరు రాశారు ఇది? మహాజ్ఞాని అయిన సులోమాన్. ఏ నిబంధనలో రాశాడు? పాత నిబంధనలు. ఈ జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే. ధర్మశాస్త్రము పాత నిబంధనలో ఇచ్చారు. అది చాలా ఉత్తమమైంది, ఒక్కటి కూడా లోపం లేని పరిశుద్ధమైన ఆజ్ఞలు. ఎవరు ఇచ్చారు అది? కానీ కొత్త నిబంధనలో దాని విషయమై ఆ కాడిని తీసివేసి రక్తము ద్వారా పరిశుద్ధాత్మ నుంచి లోపల నుంచి బయటికి శుభ్రం చేస్తాను అనే కృపా మార్గాన్ని మరి మనకు సిద్ధపరిచింది ఎవరు? దేవుడే. సబ్బాత్ దినాన్ని పెట్టింది ఎవరు? దాన్ని ఉల్లంఘించి దానికంటే పైనున్నాను అని చెప్పడానికి ప్రయత్నించింది ఎవరు? కానీ వాళ్ళు విన్నారా? వినలే. నన్ను ఒక ప్రవక్త అనుకుంటున్నారు. ఐఎమ్ మోర్ దాన్ ఎ ప్రాఫిట్, ఐఎమ్ గాడ్. నేనే ఇచ్చాను దాన్ని, నేను తీసేయగలను. ఐఎమ్ ద వన్. ఓకే, ఇప్పుడు ఇంకొక అంతకంటే ఉత్తమమైన మార్గం ఇస్తున్నాను. ఓకే, బయట నుంచి చేసేదానికంటే లోపల నుంచి మరి ఆత్మరూపముగా పరిశుభ్రపరిచేటువంటి నూతన కృప వాక్యాన్ని మీకు ఇస్తున్నాను అంటున్నాడు. మరి కృప అంటే లోపల ఎవరుంటారు? లోపల పరిశుద్ధపరచడానికి పాత నిబంధనలో అలా ఉండేవాడా? లేదు. ఆయన సిలువలో రక్తం కార్చిన తర్వాత ఆ రక్తము మూలముగా మన పాపాలు క్షమించబడతాయి. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో నిలకడగా ఉంటాడు. హీ సీల్డ్ ఇన్ అవర్ బాడీస్, స్పిరిట్స్. ఎంతమందికి తెలుసు పరిశుద్ధాత్ముడు మనలోనే ఉండి ముద్రింపబడ్డాడు రాకడ దినం వరకు అని ఎంతమందికి తెలుసు? చూడండి ఇక్కడ, ఐ రిటర్న్ అండ్ సా అండర్ ద సన్ దట్ ద రేస్ ఈజ్ నాట్ టు ద స్విఫ్ట్, నాట్ ద బ్యాటిల్ టు ద స్ట్రాంగ్. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడను. వడిగలవారు పరుగులో గెలవరు. అంటే అర్థం ఏంటి? ఎవరైతే గెలవాలో, ఎవరైతే అది గెలవడానికి అర్హులో వాళ్ళు గెలవరంట. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయం అందరు. చూశాడంట, అలా జరుగుతుంది అన్యాయం. మనం చూస్తాం కొన్ని పందాల్లో ఓడిపోతారు వాళ్ళు. తీరా చూస్తే మనకు తెలుసు, ట్యాంపరింగ్ అంటాము. బలము గలవారు యుద్ధమునందు విజయం అందరు, జ్ఞానము గలవారికి అన్నమో దొరకదు. చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పిహెచ్డీలు చేసిన వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు జాబ్స్ కొరకు. బుద్ధిమంతుల గుట్ట వలన ఐశ్వర్యము కలగదు. చాలామంది జ్ఞానం ఉంది కానీ డబ్బులు లేవు. తెలివి గల వారికి అనుభవం దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నది. రాసుంటే జరుగుతుంది, రాయకపోతే లైఫ్ ఈజ్ లైక్ దట్ విత్ ఎ గ్యాంబల్. ఇది ఎవరు చెప్తున్నారు? ఇది సమాజం చెప్తుందా? లోకం చెప్తుందా? మహాజ్ఞాని అయిన సులోమాన్ చెప్తున్నాడా? అంటే అబ్జర్వేషన్, హీ హాజ్ విజ్డమ్ టు అబ్జర్వ్ చేశాడంట. అబ్జర్వ్ చేస్తే అలాగే ఉందంట. వాట్ ఈస్ దిస్? నెక్స్ట్ ఇక్కడేమో మరణం గురించి చెప్తున్నాడు. తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులెరగలు, ఎప్పుడు నువ్వు చనిపోతావో నువ్వు ఎరగవు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారును చిక్కబడతారు. ఏమో నువ్వు ప్రవక్తవి, సేవకుడివి, విశ్వాసవి, ఏమో నీ టైం వచ్చింది, ఎప్పుడు వలలో చిక్కబడతావో తెలియదు, అయిపోతుంది నీ పని అని సొలొమోను తన మహాజ్ఞానము చేత అన్ని పరిశీలించి తెలుసుకొని రాసినటువంటి విషయం. ఇది సొలొమోను రాసినటువంటి పరిస్థితి. సరే, అలాగా కొంతమందికి జరిగింది అనుకుందాం. అలాగా ఇప్పుడు కొంతమంది మరి మహాభక్తులకి జరిగింది, ఆయన శిష్యులకు జరిగింది. కొన్ని మెసేజ్లు కూడా మనం వింటాం. మనం ఎంతకాలం బతుకుతామో తెలియదు. నేడే రక్షణ పొందండి, రేపు ఉంటావో లేదో తెలియదు. ఒక రకంగా అది కరెక్టే, దీని ప్రకారం కరెక్టా కాదా? కాబట్టి నేడే రక్షణ దినం. కాబట్టి ఎప్పుడు పొందుకోవాలి రక్షణ? ఇప్పుడే. అదే సొలొమోను అంటే జీవము మరణము ఎందులో ఉంటుందో తెలియదు. సామెతలు 18:21. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడివారు దాని ఫలము తిందురు. దెర్ ఇస్ వన్ మోర్ విజ్డమ్. అందుకని ఇప్పుడు చెప్తా ఉంటాను, ఇప్పుడు ఒక వాక్యాన్ని తీసుకొని కంక్లూజన్కి రాకూడదు. ఆ వాక్యాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళాలా? ఆదికాండం నుంచి ప్రకటన. నేను అలాగే ఈ వాక్యాన్ని కొన్ని అధ్యాయాల పాటు ఈ జీవ మరణాలకు వెళ్ళి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు, అదే మహాజ్ఞాని ఏమంటున్నాడు? జీవ మరణములు దేని వశమంట? నాలుక వశము. దాని యందు ప్రీతిపడు వారు దాని ఫలము తింటారు. అమ్మో, నేనేం మాట్లాడుతానో జరుగుతుంది. బికాస్ కొంతమంది నేను దేవుని స్వరూపంలో ఉన్నా. ఓకే, ఐ షుడ్ బి కేర్ఫుల్. ఐ షుడ్ ఓన్లీ స్పీక్ లైఫ్. మాటికి
వాడు చచ్చినా బాగుండు, నేను చచ్చిపోతా ఇలాంటి మాటలు మాడకూడదు. ఒక్కొక్కసారి అంటే అది కేంద్రీకరించి దాని మీద పెడితే డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్ అండ్ దే దట్ లవ్ ఇట్ షల్ ఈట్ ద ఫ్రూట్ దేర్ ఆఫ్. కాబట్టి ఎవరైనా మరి వారి నాలుకతో మరణాన్ని బాగా వాళ్ళు మాట్లాడుతూ మరణ శాపాలు ఇస్తూ మరణాన్ని కోరుకుంటున్నారు అనుకోండి, మరణం వస్తుందండి. లేదు, అందరి పట్ల జీవాన్ని, నా పట్ల జీవాన్ని విడుదల చేస్తున్నాం అనుకోండి, ఆ జీవము యొక్క ఫలము తింటామంట. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పండి, ఇప్పుడు వలలో ఇప్పుడు అదృష్టము సాత్తుందా, లేకపోతే ఒక మనిషి యొక్క నాలుగుకుందా అధికారం? చూసారా, అదే సొలముల మనం అది తీసుకోవచ్చా? ఇప్పుడు అది తీసుకొని జనరలైజ్ చేయొచ్చా? ఇప్పుడు ఇది తీసుకొని జనరలైజ్ చేయొచ్చా? ఎందుకంటే చాలామంది నేను చచ్చిపోతానన్నారు. దావీదన్నాడు నేను చచ్చిపోతానని. చనిపోయాడా? చనిపోలే. యోబు అనుకున్నాడు నేను చనిపోతే బాగుండు, చనిపోయినా కానీ తిరిగి లేస్తానని. జరిగిందా? జరగలే. కొంతమందికి మహాకృప. అబ్రహాం అన్నాడు ఏమైనా నన్ను చంపేస్తారు కాబట్టి నువ్వేమని చెప్తావు? మా ఆవిడని చెప్పక ఏమని చెప్తావు? సోదరి అని చెప్పు. చనిపోయాడా? చంపేశాడా? దేవుడు రాజుని చంపేస్తానని అబ్రహాంను విడిపించాడు. కాబట్టి దీన్ని జనరలైజ్ లెట్స్ స్టడీ సమ్ థింగ్స్ అలా. కానీ దీన్ని ప్రాక్టీస్ చేసే వారికి, ఇది నమ్మిన వాళ్ళకి ఇది జరుగును గాక. వాట్ ఎవర్ యూ పికప్ ఇట్ విల్ హ్యాపెన్ టు యూ. సో డూ ద బెస్ట్. సెకండ్ డైమెన్షన్ చూద్దాం. అదే ప్రసంగి గ్రంథం 3:18-21. కాగా తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకున్నట్లును దేవుడు వారిని విమర్శించినట్లును ఇలాగూ జరుగుచున్నదని అనుకుంటే. తన రీసెర్చ్లో ఏం కనుక్కున్నాడంట? మనిషి ఎటువంటి వాడంట? మృగము అంటే జంతువు, మనము ఒకటే. ఓకే, ఏ విషయంలో అలాగ పాపం భక్తుడు పోల్చుకున్నాడు? ఎందుకని మృగముతో పోలుస్తున్నాడు? తన జీవితాన్ని, ఎంత మహావైభవం కలిగిన రాజు కదా, ధనికుడు, అందగాడు, ప్రపంచంలో మంచి పేరు, ఖ్యాతి. అసలు సులోమన్ అనుకున్నంత లావిష్ లైఫ్ స్టైల్ గల వ్యక్తి ఎవరూ లేరనుకుంటా. లుక్ ఎట్ హిస్ లైఫ్ స్టైల్, గాడ్ బ్లెస్డ్ హిమ్. మరి ఆ వ్యక్తి ఏమంటున్నాడు? నా జీవితం ఒకటే, అబ్బరి జీవితం ఒకటే అంటున్నాడు. చూద్దాం, లెట్ us కంటిన్యూ. నరులకు సంభవించినదేదో అదే మృగములకు సంభవించును, వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చినట్లు మృగములను చచ్చును, సకల జీవులకు ఒకటే. నాకు దానికి ఏంటి తేడా అని సులోమన్ వరి అయిపోతున్నాడు. మేబీ డిప్రెషన్కి వెళ్ళిపోయాడేమో లాస్ట్లో. ఓకే, సో దాట్ చదవండి. మృగముల కంటే నరులకు ఏమీ ఎక్కువ లేదు, సమస్తమును వ్యర్థము. ఒక్కొక్కసారి మనం అందుకే లోక సంబంధమైన జ్ఞానాన్ని, ఒకసారి దేవుడిచ్చిన జ్ఞానముతో అన్నీ తెలుసుకోలేము. ఓకే, బట్ వీ గాట్ సంథింగ్ కాల్డ్ ద హోలీ స్పిరిట్ విచ్ విల్ లీడ్ us టు ఆల్ ట్రూత్ ఫర్ ద న్యూ కోవెనెంట్. కొత్త నిబంధనలో మనకు అవునా సత్యాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి దేవుడు ఎవరినిచ్చాడు? పరిశుద్ధాత్మనిచ్చాడు. దాన్ని అభిషేకం అంటారు. ఏమంటారు? అది కూడా ఒక అభిషేకం అంటే చాలా ఉంటుంది. హీ ఈజ్ ఆల్సో అన్ అనాయింటింగ్. ఎవరిలో పరిశుద్ధాత్మ ఉందో అభిషక్తులు ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుంది? ఎవరు యేసు దేవుడని నోటితో ఒప్పుకుంటారో, ఎవరు యేసు దేవుడు నా కొరకే చనిపోయాడు, శిలువలో మరణించాడు, తిరిగి లేచాడు, సృష్టి అంతా ఆయనే చేశాడు, ఓకే ఆయన తప్ప వేరే మార్గం లేదని నమ్ముతారో వాళ్ళు పరిశుద్ధాత్మ 100% ఉన్నట్టు. నువ్వు పడిపోయినా అద్భుతం జరిగినా జరగపోయినా ఇది ఉంటే నీలో పరిశుద్ధాత్మ ఉన్నట్టే. రైట్, నౌ కంటిన్యూ 21 వరకు. సమస్తము ఒక్క స్థలమునకే పోవును. కరెక్టా? సమస్తము ఒక్క స్థలమునకే పోవును. సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తమును మంటికే తిరిగి పోవును. ఒక రకంగా కరెక్టా కదా? మట్టిలోకి వెళ్ళిపోతున్నాయి. రైట్. నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో. నరుల ఆత్మ పరమ కంటే నువ్వు పరలోకం వెళ్తావో లేదో. నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియదు. సో సొలొమోన్కి ఈ కంక్లూషన్కి వచ్చాడు అనమాట. సరే, మనకి ప్రాధాన్యత లేదు, మనకి ఆ జంతువులకి ప్రాధాన్యత లేకుండా పోయింది అంటున్నాడు. ఏంటి అని రీసెర్చ్ తన జ్ఞానంతోటి. అసలు ఎంత టైం ఎక్కడ దొరికిందో ఆయనకి. అంటే అన్నీ ఉన్నాయి, వయసు అయిపోతుంది, అన్నీ సెట్ అయిపోయేటప్పటికి వయసు పెరిగిపోతుంది. అరే మరి ఇంత ఉండి లాభం ఏంటి? కొలొస్సీలకు రాసిన పత్రిక 1:18 ఫస్ట్ డైమెన్షన్, మొదటి 2 ఒక కోణం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆగండి, తర్వాత ఏమైంది? కొంతమందిని ఆయన పోగేసి వాటికి ఏమన్నాడంట? సంఘం అన్నాడంట. ఆ సంఘానికి ఆయన ఏమయ్యాడంట? శిరస్సు అయ్యాడు. ఎందుకు అయ్యాడు సంఘానికి శిరస్సు? వై? లెట్ us see. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయన. ఆయన సిలువ మీద అన్నిటినీ జయించాడా లేదా? ఆఖరి శత్రువు అయిన దేన్ని జయించాడు సిలువలో? ఎందుకంటే ఆయన కేక వేసినప్పుడు ఏం లేసాయి? ఆయన పునరుద్ధానం బయటకు వచ్చి వాళ్ళు కూడా లేచి అనేక మంది యూదులు కనపడి వెళ్ళిపోయారా లేదా? సో ఆయనకి అన్నిటి మీద ఏముంది? ప్రాముఖ్యత.
అన్నిటి మీద అధికారం ఉంది. ఆయన ఇప్పుడు దేనికి శిరస్సు అయ్యాడు? ఎందుకు? దానికి కూడా అన్నిటి మీద ఏం కలగాలని? ప్రాముఖ్యత. నజరేయుడైన యేసయ్య, యెహోవా రాఫా, నీ దెబ్బల వలన మాకు స్వస్థత నాయన. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అయ్యా, వారిని ముట్టి మీరు స్వస్థపరచండి. మరణకరమైన రోగములు, క్యాన్సర్ వ్యాధి, హెచ్ఐవి, ఎటువంటి మరణకరమైన వ్యాధులైనా సరే ఆ వ్యాధులను తీసివేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ జీవము ఆ వ్యాధులను అధిగమించాలా. చెప్పుకునే వ్యాధులు, చెప్పుకోలేని వ్యాధులు, సైనస్, మైగ్రైన్, తలనొప్పి, జలుబు, దగ్గు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్ని రంగాల్లో నీ బిడ్డలను ఆశీర్వదించండి. మరి ప్రత్యేకముగా దీర్ఘాయువుతో ఆశీర్వదించమని అధికారము మీరు దయచేయండి అయ్యా. జీవమరణములు 4 వశము గనక జీవాలు మాట్లాడే కృప దయచేయండి. కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.